టీ20 ప్రపంచ కప్ ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఈ నెల చివరి ఆఖరిలో ప్రకటించబడుతుంది. లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు మాత్రమే ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకోగలరు. అలాగే చెత్త ప్రదర్శన చేసే ఆటగాళ్లు తమ స్థానాలను కోల్పోవచ్చు. అయితే ఈ సీజన్ లో ఓ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. అందులోనూ వాళ్ళు కీలక ఆటగాళ్లు అయినా కూడా పేలో ప్రదర్శన చేస్తూ సెలెక్టర్లకు వరల్డ్ కప్ లో వాళ్ళని ఎంపిక చేయాలా వద్దన్న సందిగ్ధత ఏర్పడింది. ముందుగా యశస్వి జైస్వాల్ టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మకు జోడిగా యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు చాలా నిరాశజనక ప్రదర్శన చేశాడు. అతను 5 మ్యాచ్లో 12.60 సగటుతో 136.95 స్ట్రైక్ రేట్ తో కేవలం 163 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోర్ 24 పరుగులే. రాబోయే మ్యాచ్లో యశస్వి రాణించకపోతే ప్రపంచ జట్టులో స్థానం కోల్పోవచ్చు. అతని స్థానంలో రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్ లో ఇప్పటి వరకు తన పేరుకు తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా రాణించలేకపోయాడు. కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో శివన్ దుబే పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దుబే లోయర్ ఆర్డర్ లో వేగంగా పరుగులు సాధించగల సమర్థుడు. ప్రస్తుతం సిఎస్కే జట్టులో అతడు కీలక ప్లేయర్ గా ఉన్నాడు. అయితే హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ కదా, సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేస్తారా అంటే ఆడేది టీ20 వరల్డ్ కప్ గనుక ఇక్కడ ఫామ్ ముఖ్యం. ఫామ్ లో లేని ఆటగాడు కెప్టెన్ అయినా వైస్ కెప్టెన్ అయినా పక్కన పెట్టక తప్పదు. అందులోనూ టీమిండియాలో చాలా మందికి వైస్ కెప్టెన్ కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. దీంతో పాండ్యాకు ఐపీఎల్ లో మిగతా మ్యాచ్లలో రాణిస్తేనే. ఇక మహమ్మద్ సిరాజ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్ లో ఫేలో ఫామ్ ను కనబరుస్తున్నాడు. వికెట్లు తీయలేనంత నైరాశ్యంలో మునిగిపోయాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ఈ సమయంలో సిరాజ్ 10.40 ఎకనామీ వద్ద పరుగులు ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్ లో జస్ప్రీత్ బుమ్రాకు భాగస్వామిగా సిరాజ్ ని ఎంపిక చేయాలని చూస్తున్న సెలెక్టర్లకి తన పేలో ప్రదర్శన వేటు వేయించుకునే అవకాశంగా కనిపిస్తుంది. ఇక నుంచైనా తను ఫామ్ లో పుంజుకోకపోతే టీ20 వరల్డ్ కప్ లో చోటు కోల్పోవడం ఖాయం.